తెలంగాణ రాజకీయం రంజుగా మారిందా అంటే ప్రస్తుతం పవనాలు ఆ విధంగానే వీస్తున్నాయి. ఓవైపు సింగరేణిలో బొగ్గు మాయమైందనే విమర్శలు, మరోవైపు మెట్రో రైల్ విస్తరణను అడ్డుకున్నారనే ఆరోపణలు ఒక్కసారిగా పాలిటిక్స్ ను పీక్స్ కు తీసుకెళ్లాయనే చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఊహించని ట్విస్ట్ అంటే ఎస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణను అడ్డుకున్నారంటూ డైరెక్ట్ అటాక్ చేసేశారు సీఎం. కేసీఆర్ కుట్రను కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారని మరో ఆరోపణ కూడా చేసేశారు. రాష్ట్రం కేంద్రం మధ్య సీన్లోకి బీఆర్ఎస్ ను లాగేశారు. అసలు రీసెంట్ గా సింగరేణిలో బొగ్గు కుంభకోణం తెరపైకి వచ్చింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, దాని విలువ ఏకంగా 1600 కోట్ల రూపాయలుంటుందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంత మొత్తంలో బొగ్గును ఎవరు మాయం చేశారు, ఎలా మాయం చేయగలిగారు, సర్కారుకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా, ఎవరి వాటా ఎంతో తేల్చాలని, ఇందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదంటే సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు పట్టుబడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కట్ చేస్తే హైదరాబాద్ మెట్రో విస్తరణపై పొలిటికల్ ఫైట్ తెరపైకి రావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కోల్ స్కామ్ ను సైడ్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా కొందరు విమర్శలు కూడా ఎక్కుపెడుతున్నారు. ఇది నిజమేనా? ఇటు మెట్రో అటు సింగరేణిలో అసలు ఏం జరుగుతోంది, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎందుకోసం ఈ రాజకీయ క్రీడ ఆడుతున్నారు? ఆరోపణ చేస్తున్న వాళ్ళు చిన్న చితక నాయకులైతే ఎంతమాత్రం కాదు. మరి విచారణకు ఆ నాయకులు సిద్ధమంటారా? అసలు ఏం జరుగుతుంది? ఓవైపు హైదరాబాద్ మెట్రో, మరోవైపు సింగరేణి. ఈ రెండు అంశాల చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. అజెండాలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, తేజావత్ వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ లీడర్ మనకు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎజెండాకు వెల్కమ్ సార్. యా రైట్, వెంకటరెడ్డి గారు మీ నుంచే స్టార్ట్ చేస్తా. ఏంటి అసలు, ఒకవైపు సింగరేణి వివాదం తెరపైకి వస్తుంటే మరోవైపు మెట్రో వివాదం తెరకొస్తుంది. అంటే వివాదాలని పరిష్కరించాల్సిన రాజకీయ పార్టీలు మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి మేము ఈ అంశం తెరమైకి తీసుకొస్తామని చెప్పి తీసుకొస్తున్నారు తప్ప ఆ వివాదాన్ని పరిష్కరించట్లేదనేది విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ఆ వాణి కూడా వినిపిస్తుంది. సో ఎందుకని ఇట్లా? ఇప్పుడు ఒకటే వంశీ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఒక గౌరవ ముఖ్యమంత్రి సంస్కారహీనంగా, అసభ్యకరంగా భాషను, యాసను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి వరుసగా గత 4-5 రోజులుగా మాట్లాడడం అనేటువంటిది ఆయనకే చెల్లుతుంది. ఎందుకంటే జడ్పీటీసీ నుంచి వచ్చి సీఎం అయినటువంటి పరిస్థితుల పల రాజకీయ అనుభవం లేకుండా, వ్యవహారాలు తెలియకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి ప్రోటోకాల్ సంబంధాలు తెలియకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నటువంటి సందర్భం. ఆయన మాట్లాడింది ఏమిటి వల్ల? కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏది? కేంద్ర మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి 45 లక్షలుగా మీరు అన్నట్టుగా బొగ్గు మాయమైంది అని అన్నాడు. అది చురుక్కుమన్నది, దాన్ని తినేసినారు. అవినీతి. అవును, ఎట్లా మాయమైంది? ఇద్దరు షేర్ ఉంది కదా, 51% సెంట్రల్ గవర్నమెంట్, 49% స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ ఉన్నది కదా, మొత్తం నిర్వహణ మీరే చేస్తారు కదా. చేసిన తర్వాత బొగ్గు మాయమైందంటే ఒక కేంద్ర మంత్రి, సంబంధిత మంత్రి అన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి. దానికి సంబంధించినటువంటి చెప్పకుండా గత 4-5 రోజులుగా వ్యక్తిగతంగా భాషను, దిగజార్చిన భాషను వెంకటరెడ్డి గారు, కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి సింగరేణిలో ఇంత కుంభకోణం జరుగుతుందని చెప్పింది మొదటగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు అంతగా రియాక్ట్ కాలేదు? అండ్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొదటి నుంచి ఒక డిమాండ్ చేస్తున్నారు. సరే ఏం జరగలేదు, కుంభకోణం అంటున్నారు, వెళ్ళి చూస్తాం, పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్లకు ఇవ్వట్లేదు. మీకు కూడా ఇవ్వట్లేదా? కేంద్ర గనుల శాఖ మంత్రిని కూడా అక్కడికి వెళ్ళనివ్వట్లేదా? ఈ మధ్యన వెళ్ళొచ్చినాడు. నేను అనుకుంటా 1.5 month బ్యాక్ కిషన్ రెడ్డి గారు అటు ఆ కోల్ మైన్స్ ఏరియా అంతా కూడా టూర్ చేయడం జరిగింది. కొన్ని కిషన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఆరోపణలు చేసే ముందు వెరిఫై చేసుకుంటాడు కాబట్టి కొంత టైం బట్టి ఉండొచ్చు, 1-2 నెలలు. ఇవాళ మాట్లాడినాడు ఆయన, దాని మీద ఎంక్వైరీ జరగాలి. అది వాస్తవా కాదా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఎవరు మన భట్టి విక్రమార్క గారు చెప్పాలి. ఆయనకు సంబంధించిన పోర్ట్ఫోలియో నేను అనుకుంటున్నాను. ఈ మధ్య 2 సందర్భాల లోపల ఆయన కలిసినాడు, ఢిల్లీలో కలిసినాడు, ఇక్కడ ఆ మధ్యన కూడా కలిసి దానికి సంబంధించినటువంటి నైనా బొగ్గు గనులకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళ చర్చలు జరిగింది. కిషన్ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా మాట్లాడినట్టుగా మనకు మీడియాలో కథనాలు వస్తున్నటువంటి సందర్భం. అది అట్లా పెడితే ఇవాళ మెట్రో గురించి మాట్లాడుతున్నాడు, వరుసగా మాట్లాడుతున్నాడు. మెట్రో గురించి మాట్లాడేటప్పుడు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపయోగించే భాష ఏం భాషనండి? శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్న విలేకరుని అంటున్నాడు, శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ఏమని తిట్టిండు?
గతంలో ఏంటి కిషన్ రెడ్డి కవిత కూడా మీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి సింగరేణి బొగ్గుకు సంబంధించి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు, వీళ్ళు కావాలని డ్రామాలు ఆడుతున్నారని చెప్పి కవిత వర్షన్ వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి చురకలంటిస్తూనే అటు బీఆర్ఎస్ బీజేపీపై కవిత విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలి? 45 లక్షల టన్నుల బొగ్గు అనేటువంటిది కాంగ్రెస్ పీరియడ్ లో జరిగిందా, బీఆర్ఎస్ కూడా సంబంధం ఉందా తేలాలి. ఆమె అక్కడ బొగ్గు గనుల శాఖ మొత్తం దానికి యూనియన్ ఆమె అధ్యక్షులుగా చేసినారు. ఆమె ఇరుక్కున్నదో మరి తెలియదు. ఆమె గురించి అట్లా పెట్టకండి. ఆమె కూడా సంబంధాలు ఉన్నాయి కదా, తేలాలి కదా. ఇప్పుడు 45 లక్షలు కేవలం కాంగ్రెస్ పీరియడ్ లో మాయమైందా? అసలు ఏం చెప్తున్నారు కవిత తెలుసా మీకు? కవిత ఏం చెప్తున్నారు తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో నుంచే ఇటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి, ఈ రోజు కొత్త కాదని చెప్తున్నారు. విన్నారా మీరు ఈ వాయిస్? ఉండొచ్చు అది ఏదైనా జరిగి ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడతలేను. మరి ఇంత జరుగుతుంటే 12 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, 49% వాటా ఉంది. ఎప్పటికప్పుడు కుంభకోణాలు తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ లో జరిగినాయి అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ లో జరిగినాయి అంటారు. ఇంత జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు సింగరేణిపై దృష్టి సారించట్లేదు? ఇప్పుడు రోజు వచ్చి అక్కడ లెక్కలు ఎంత టన్నులు వస్తున్నది, ఏమొస్తుంది, యూజ్ చేస్తుంది, ఇష్యూ అయింది, వాడింది అనేటువంటి లెక్కలు ఉంటాయండి. ఒక ప్రభుత్వం నిర్వహిస్తుంది అది అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండొచ్చు, వాళ్ళు నిర్వహిస్తుంటారు. మాటికి వచ్చి ఎవరు చూస్తారండి? ఆ సమస్య వస్తే తప్ప తెలియదు. దాంట్లో ఏదో వెతకడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎలక్టెడ్ గవర్నమెంట్ అండి, రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ కానివ్వండి, ఎలక్టెడ్ గవర్నమెంట్ చేస్తుంటది, రిపోర్ట్లు పంపిస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది, అంత పెద్ద బొగ్గు గనులు ఏం జరుగుతుంది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు తెలిసింది దాని గురించి అంటే ఎందుకు తెలిసినప్పుడు తప్పకుండా ఆయన చెప్పినాడు కదా, ఓపెన్ గా చెప్పినాడు కదా కిషన్ రెడ్డి గారు. నేను ఏమంటున్నా అంటే చర్చను అక్కడ దయచేసి పక్కకు పెట్టకండి. ఇవాళ మాట్లాడిన దాని మీద పరిమితమైన మెట్రో గురించి మాట్లాడినాడు. మెట్రో గురించి నేను చాలా సందర్భాల్లో ఎప్పుడు జరిగింది. మెట్రో ట్రైపార్టీ అగ్రిమెంట్, ఒకటి స్టేట్ సెంట్రల్ ఏజెన్సీ ఉండాలా. ఎల్ఎన్టీ పారిపోయినాడు. కేసీఆర్ జమానాలోనే బెదిరించినారు. సరే ఫస్ట్ ఫేజ్ అట్లా వచ్చింది, జరిగిపోయింది. రాజశేఖర్ గారి పిల్లలు వచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా అది మీరు బీజేపీ బీఆర్ఎస్ కలిసే మెట్రో సెకండ్ ఫేజ్ రాకుండా అడ్డుపడుతున్నారని సీఎం చేసిన కమెంట్స్. ఈ కమెంట్స్ గురించి మాట్లాడదాం. సింగరేణి గురించి మాట్లాడదాం, ఇటు మెట్రో గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.